సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి, ఈ రాత్రికి ఎవరికీ దొరకని అదృష్టం నీకు అందిస్తున్నానమ్మా. వెలకట్టలేని బహుమతి నీ చేతిలో పెడతాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీకు ఒక నిజమైన ఒక అద్భుతమైన నిజాన్ని చెబుతాను బిడ్డ. ఎవరికీ దొరకనటువంటి అదృష్టాన్ని నీకు ఇస్తున్నాను. జరిగిన కాలంలో నువ్వు పడ్డ కష్టాలన్నీ మారేలా ఒక మంచి అద్భుతం నీకు అందిస్తాను. మనసు నిండుగా సంతోషపడే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కల్పిస్తానమ్మా. విలువ కట్టలేని అదృష్టాన్ని నీ చేతుల్లో పెడతాను. ఎవరూ నిన్ను ఓడించలేరు. ఎందుకంటే నీ పక్క బలంగా నీ బాబాను నేను ఉన్నాను. ఎప్పుడూలాగా నీ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళవద్దు తల్లి. నేను నీ దగ్గరికే చేరుస్తాను ఆ అదృష్టాన్ని. నువ్వు ఎదురు చూసే నీకు ఇష్టపడేటువంటి అదృష్టాన్ని ఇస్తాను. నీతో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని అమరుస్తాను. జీవితంలో నీకు ఇష్టమయ్యే మనుషుల కోసం కొన్ని విషయాలు వదులుకోవడం తప్పు కాదు బిడ్డ. కానీ వాళ్ళు నీతో నిజంగా ఉన్నారా, నిజాయితీగా ఉన్నారా అనేది తెలుసుకో. నీ నిజమైన అభిమానాన్ని తెలుసుకోపోవడం వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. అలాంటి వాళ్లకు నువ్వు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు ఎన్నో వదులుకుంటున్నావు, ఎన్నో విషయాలు నువ్వు చేస్తున్నావు. కానీ నీ విలువ ఎప్పుడు తెలుసుకుంటారు? కొద్దిగా దూరంగా ఉండు, అన్నీ అర్థమవుతాయి. కొద్దిగా దూరంగా ఉన్నావు అంటే నీ విలువ తెలుసుకొని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నమ్మకంతో ఉండు, నీ బాధ్యతను నిర్వహించు. నీకు ఈ రోజు నుంచి విజయవంతమైన, అదృష్టవంతమైన రోజుగా ఉంటుంది. నా బిడ్డల మనసుల్లో ఎలాంటి కొరతలు ఉన్నా, సందేహాలు ఉన్నా నేను తీరుస్తాను. అలాగే నీ మనసులో ఉన్న కొరతలు, సందేశాలు తీర్చి నువ్వు కోరింది నీకు జవరి ఇస్తాను తల్లి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మనసులోని బాధ పంచుకోవడానికి ఎవరైనా ఒకరు దొరక్కపోతారా అని ఎదురు చూస్తున్నావు కదా. నీ మనసులోని దుఃఖమంతా నాకు తెలుసు. నాతో చెప్పుకో బిడ్డ. నీ బాధంతా నీ బాబా కింద వెల్లడించు. నీ మనసు విప్పి నాతో మాట్లాడావు అంటే నీ దుఃఖాన్నంతా నేను తీర్చే విధంగా నేను సలహాలు, ఆలోచనలు నీకు కల్పిస్తాను. నీకు ఉన్న దుఃఖాన్నంతా నేను తగ్గిస్తాను. నువ్వు చేసే పనుల వల్ల నీ బాధకు కారణం అదే. ఒక్కొక్క కష్టాన్ని అనుభవించేటప్పుడు అందులోని కష్టం నేను కూడా అనుభవిస్తున్నాను తల్లి. నీ బాధ నా బాధ కాదా? జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది అని నమ్మి తదేకంగా ఎదురు చూస్తున్న నా బాబా నా మాటలు వింటారు, నాకు కష్టం రాకుండా చూసుకుంటారు అని నేను చెప్పే మాటలు బలపడి నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి. నీ ప్రయత్నాలు, నువ్వు పడ్డ అన్ని పనులు గెలుస్తాయి. నువ్వు ఏదైతే ప్రయత్నాలు చేస్తావో అవన్నీ గెలిచేలా ఆశీర్వాదం నేను ఇస్తాను. నిన్నటి చేదు అనుభవాలన్నిటినీ మర్చిపో. నీకు కష్టం కలిగిన వాళ్ళందరి గురించి నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోవద్దు. ప్రశాంతమైన, ఆనందమైన జీవితం కావాలంటే చేదు అనుభవాలను మర్చిపోవాలమ్మా. నీ మనసంతా నీ బాబా రూపాన్ని నింపుకో. నేను నీతో ఉన్నంత కాలం నేను గెలుపుని అందిస్తూనే ఉంటాను. దుఃఖాన్ని దూరం చేసేస్తాను. ఎన్ని జన్మలైనా నీ దగ్గరలోనే ఉంటాను తల్లి. నీ జీవితంలో పూర్తిగా నన్ను నమ్మిన వారికి మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అందుకోసమే ఈరోజు నా ఆశీర్వాదం అందించాలని వచ్చాను తల్లి. నువ్వు ఒక్క విషయం గుర్తించుకో. సూర్యుడు, చంద్రుడు ఎంత బలవంతులు, కానీ వాళ్ళు ఎంతో అవసరం కూడా. కానీ అవసరానికి రెండూ ఒకేసారి వస్తాయా చెప్పు? అలాగే ఎంత శక్తి ఉన్నా ఆ సమయంలో వస్తేనే కదా మంచి జరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా సరైన సమయం వచ్చినప్పుడు నీకు గల అదృష్టం అనేది వస్తుంది. అంతకుముందు అదృష్టమైన జీవితం నీ బాబా చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకో. ఇక ఈరోజు అంతా అదృష్టమే రాబోతుంది బిడ్డ. ఈరోజు అంతా అద్భుతమే జరగబోతుంది కూడా. నీ బాబా నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.